హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. సో చాలామంది కామెంట్ సెక్షన్లో అట్లాగే నన్ను వాట్సాప్లో కనెక్ట్ అయ్యి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మేము పీఎఫ్ విత్డ్రా పెడుతుంటే ఒక ఇష్యూ వస్తుంది సార్, అది ఎందుకు వస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో దీని గురించి మీకు క్లియర్గా చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో చాలామంది అడుగుతున్నారండి. సో వాట్సాప్లో కనెక్ట్ అయ్యి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట, ఏంటి ఇష్యూ ఏంటి అని చెప్పేసి. ఓకేనా, సో వాళ్ళు పిఎఫ్ విత్డ్రా పెడుతున్నప్పుడు ఫామ్ 31, 19, 10C సో ఏది పెట్టినా కానీ వాళ్ళకి ఒక ఇష్యూ వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. అనేబుల్ టు వెరిఫై ఎస్టాబ్లిష్మెంట్ లేదా మెంబర్ బ్లాక్ స్టేటస్ అని చెప్పేసి ఇట్లా ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, చాలామంది అందరికీ ఎవరైతే పిఎఫ్ విత్డ్రా పెట్టాలి అనుకుంటున్నారో అట్లాంటి ప్రతి ఒక్కరికి ఇదే ఇష్యూ చూపిస్తుంది అనమాట. ఎందుకు సార్ ఎట్లా చూపిస్తుంది, నా ఎస్టాబ్లిష్మెంట్ వెరిఫై అవ్వలేదా, నా యూఏ నెంబర్ ఏమైనా బ్లాక్ అయిపోయిందా ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. అందరికీ వస్తుంది, మోస్ట్లీ ఇది అందరికీ వస్తుందండి. ఇది టెక్నికల్ గ్లిచ్ మాత్రమే. ఓకేనా, అది ఈపీఎఫ్ఓ వెబ్సైట్ నుంచే మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. మోస్ట్లీ ఎవరైతే డీలింగ్ చేస్తూ ఉంటారో కదా, సో చాలామంది డీలింగ్ ఇనిషియేట్ చేస్తూ ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి అనేవి క్లైమ్స్ అనేవి ప్రస్తుతానికి మూవ్ అవ్వట్లేదు. ఎట్లాంటి ఇష్యూసే వాళ్ళకి ఫిక్స్డ్గా ఉంటుంది. బట్ నార్మల్గా ఎవరో డీలింగ్ చేయని వాళ్ళైతే వాళ్ళకి క్లైమ్ అనేది మూవ్ అవుతుంది. బట్ ఏంటంటే ఇది ప్రస్తుతానికి టెక్నికల్ ఇష్యూ అనమాట. అయితే మనకి 3.0లో చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఓకేనా, అసలు డీలింగ్కి దానికి సంబంధం లేదు, అయినా డీలింగ్కి పెట్టినా కానీ వేరే ఐడియాలో అమౌంట్ ఉంటే దాన్ని మనం అమౌంట్ విత్డ్రా చేద్దామన్నా ప్రస్తుతానికి అవ్వట్లేదు. ఇది కూడా ఇష్యూనే, అది ఎప్పుడు రీసాల్వ్ అవుద్ది అనేది చెప్పలేం. కానీ సో ప్రస్తుతానికి అయితే మనకి ఇప్పుడు గ్లిచ్ అయితే నడుస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఇదే నడుస్తుంది. కొంతమందికి అవుతున్నాయి, ఒక 20-30% మెంబర్స్కి అవుతున్నాయి. మీరు చెక్ చేసుకుంటండి. ఓకేనా, సో ఈ వీడియో చూసే టైంకి అది ఉండకపోవచ్చు. ఓకే, సో ఈ విషయాన్ని గమనించాలి. చాలామంది అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను, ఇది ఓన్లీ టెక్నికల్ గ్లిచ్ మాత్రమే, కాస్త వెయిట్ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చినట్లయితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.